అనగనగా ఒక అడవి. ఆ అడవి ఎంత అందంగా ఉండేదో తెలుసా? అంతా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు. అక్కడ నలుగురు మంచి స్నేహితులుండేవారు. వాళ్ల స్నేహమంటే స్నేహం చాలా చాలా గొప్పది. సరే, మరి ఆ నలుగురు స్నేహితులు ఎవరో, వాళ్ళు ఎక్కడుంటారో మనమిప్పుడు చూద్దామా? ఆ అడవిలో ఆకాశమంత ఎత్తులో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. ఆ చెట్టు కొమ్మలపైన ఒక తెలివైన కాకి ఉండేది. అది అక్కడనుంచే అడవి అంతా చూస్తూ ఉండేది. మరి అదే చెట్టు కింద ఒక చిన్న పుట్టలో చురుకైన ఎలుక ఉండేది. ఈ కాకి, ఎలుక ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ చెట్టుకు కొంచెం దూరంలోనే నీళ్లు అద్దంలా మెరిసిపోతూ ఒక సరస్సు ఉండేది. అందులో నిదానంగా ఈదుకుంటూ ఒక తాబేలు ఉండేది. ఇక నాల్గో స్నేహితురాలు ఒక జింక. అది అడవి అంతా గెంతులు వేసుకుంటూ గాలిలా పరిగెడుతూ ఆడుకునేది. ఇలా ఈ కాకి, ఎలుక, తాబేలు, జింక ఈ నలుగురు ప్రాణస్నేహితులు. ఎప్పుడూ కలిసిమెలిసి హాయిగా ఆడుకుంటూ ఉండేవారు. అంతా ఇలా సంతోషంగా సాగిపోతుండగా వాళ్ల స్నేహానికి ఒక చిన్న పరీక్ష ఎదురైంది. ఒక కష్టం వచ్చిపడింది. ఒకరోజు ఏమైందంటే, పాపం జింక ఆడుకుంటూ ఒక వేటగాడు పన్నిన వలలో చిక్కుకుపోయింది. అయ్యో! దానికి చాలా భయం వేసింది. పాపం జింక, ఇప్పుడు దాన్ని ఎవరు కాపాడతారు? చెట్టు పైనుంచి ఇదంతా చూస్తున్న కాకి వెంటనే గట్టిగట్టిగా అరుస్తూ ఎలుకని, తాబేలుని పిలిచింది. తన స్నేహితురాలు ఆపదలో ఉందని చెప్పింది. ఆ మాట వినగానే ఎలుక పరుగెత్తుకుంటూ వచ్చింది. తన పదునైన పళ్లతో ఆ వలని టకా టకా కొరికేసింది. అంతే, జింక వలలోంచి బయటపడింది. హమ్మయ్యా! కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్లకి ఇంకో పెద్ద కష్టం ఎదురుచూస్తోంది. జింక వలనుంచి బయటపడిందో లేదో దూరంగా ఆ వేటగాడు రావడం కనిపించింది. అది చూసి నలుగురు ఉలిక్కిపడ్డారు. ఇంకేముంది, కాకి పైకెగిరిపోయింది. ఎలుక పుట్టలోకి దూరిపోయింది. జింక వేగంగా పరుగుపెట్టింది. కాని పాపం తాబేలు మాత్రం చాలా నెమ్మదిగా నడుస్తుంది గదా, అక్కడే ఉండిపోయింది. దగ్గరకొచ్చిన వేటగాడు నెమ్మదిగా వెళ్తున్న తాబేలుని తేలిగ్గా పట్టుకున్నాడు. పాపం దాన్ని తన సంచులో వేసేశాడు. తమ స్నేహితుడు ఆపదలో పడటం చూసి మిగిలిన ముగ్గురికి చాలా బాధవేసింది. కాని వాళ్లు ధైర్యం కోల్పోకుండా ఒక తెలివైన ఉపాయం ఆలోచించారు. అప్పుడు కాకి ఒక మంచి ఉపాయం చెప్పింది. దాని ప్రకారం జింక ఏం చేసిందంటే, వేటగాడు వెళ్లే దారిలో చచ్చిపోయినట్టుగా కదలకుండా పడుకుంది. అది నిజంగా చనిపోయిందనిలా నమ్మించడానికి కాకిగూడ జింకమీద వాలి బాధపడుతున్నట్టు నటించింది. అటుగా వస్తున్న వేటగాడు చనిపోయి పడి ఉన్న జింకను చూశాడు. ఆశతో తన చేతిలో ఉన్న తాబేలు సంచిని కిందపడేసి జింక దగ్గరికి పరిగెత్తాడు. వేటగాడు జింకను పట్టుకోబోతుండగా అది ఒక్కసారిగా కళ్ళు తెరిచి గెంతు ఏసి అడవి లోపలికి రివ్వున పారిపోయింది. వేటగాడు అటువైపు చూస్తున్నప్పుడే ఇటువైపు ఎలుక వేగంగా వచ్చి ఆ సంచిని కొరికి ఒక పెద్ద రంధ్రం చేసింది. వెంటనే తాబేలు ఆ రంధ్రంలోంచి మెల్లగా బయటికొచ్చి దగ్గర్లో ఉన్న సరస్సులోకి జబోంగ్ అని దూకేసింది. అంతే, అది కూడా తప్పించుకుంది. చూశారా, వాళ్ల తెలివైన ఉపాయం ఎంత బాగా పనిచేసిందో? అందరూ ఆపదనుంచి బయటపడ్డారు. ఆ తర్వాత నలుగురు స్నేహితులు మళ్లీ ఒకచోట కలుసుకున్నారు. అందరూ క్షేమంగా ఉన్నందుకు వాళ్లకి చాలా సంతోషం వేసింది. అందరూ కలిసి ఉంటే ఏ సమస్యైనా పరిష్కరించవచ్చు.